అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో శివ పంచాక్షరి మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. శ్రీ శివ పంచాక్షరియే భవతారక మంత్రం. ఇది శ్రేష్టమైన దివ్యమైన మహామంత్రం. శివానుగ్రహం కోసం ఇది ప్రధాన కారణమైనదని మన మహర్షులు ఏనాడో పేర్కొన్నారు. శ్రీకరం శుభకరమైంది శ్రీ శివ పంచాక్షరి. ఈ మహామంత్రం నందు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సచ్చిదానంద స్వరూపుడైన సాంబశివుడు విహరిస్తున్నాడు. ఈ తారక మంత్ర అనుష్ఠానంతోనే ఆధ్యాత్మిక సాధకులు నిర్గుణుడు, నిరంజనుడు, నిరామయుడు, నిరాకారుడు అయిన శ్రీ శివ పరబ్రహ్మను పొందుతున్నారు. నమః శివాయ మంత్ర రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శివ పంచాక్షరి మంత్రంలో నమః అంటే దేవత్వం, శివ అంటే పరమాత్మ, ఆయ అంటే ఐక్యమవడం అని అర్థం. సంసార పాశబద్ధులైన దేహదారులైన సకల మానవాళి శ్రేయస్సు కోరి సాంబ సదాశివుడే స్వయంగా ఉపదేశించిన తారక మహామంత్రమే ఈ శివ పంచాక్షరి. ఇది సమస్తాలైన మంత్రాలకు రాజాతిరాజు, సర్వ వేదాంతాలకు శిరోమణి వంటిది, జ్ఞాన విజ్ఞానాలకు సచ్చిదానందాన్ని ఇచ్చేది. ఇది ఆరాధకులను శ్రీ కైవల్య పదానికి చేరుస్తుంది, సాధకులకు అవిద్యను నశింపజేస్తుంది. అలాగే భక్తుల మహాపాతకాలను కూడా దావాగ్ని వలె దహింపచేస్తుంది. ఈ మహామంత్రాన్ని స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, భక్తి ముక్తులు కోరేవారందరూ విధిగా జపించాలి. అయితే ఈ మంత్ర మహిమకు సంబంధించిన కథ స్కాంద పురాణంలోని బ్రహ్మోత్తర ఖండమునందు ఈ విధంగా చెప్పబడింది. దాసార్హుడనే యువరాజు యదువంశానికి చెందినవాడు. మధురా నగరాన్ని పరిపాలించేవాడు. ఆ మహారాజు సత్కీర్తి కలవాడు, నీతిమంతుడు, సూర్యుడు, ధీరుడు, సకల శాస్త్రార్థి కోవిదుడు. ఆ రాజు రాణి పేరు కళావతి. ఆమె కాశీరాజు కుమార్తె, రూపశీల గుణాన్వితురాలు, శ్రీ శివ పంచాక్షరి మంత్రానుష్ఠాన తత్పరురాలు. కళావతి దాసార్హులకు వివాహమైన తరువాత కామాంధుడైన రాజు రాణిని దగ్గరికి తీసుకోబోయాడు. ఆ సమయంలో కళావతి దేహం మండుతున్న ఇనపగుండులా అనిపించింది. తక్షణం దూరంగా వెళ్ళిపోయాడు. కళావతి, నీ దేహం ఎందుకు అగ్నిలా మారింది అని ఆశ్చర్యంగా దాసార్హుడు అడిగాడు. భార్య చిరునవ్వుతో, స్వామి, నా చిన్నతనంలో దుర్వాస మహర్షి శ్రీకరం శుభకరమైన శివ పంచాక్షరి మహామంత్రాన్ని నాకు ఉపదేశించారు. ఆ మంత్ర జప ప్రభావం వలన ఈ శరీరం పవిత్రమైంది. దీనిని మంత్రహీనులైన మీరు తాకటానికి శక్యం కాదు. కనుక మీరు గురముఖంగా పంచాక్షరి మహామంత్రోపదేశం పొందండి. సాంబశివుని దివ్యానుగ్రహంతో మీరు పాపాల నుండి విముక్తులయ్యి పవిత్రులవుతారు అని వినయ విధేయతలతో రాజుకు సమాధానమిచ్చింది. మంత్రోపదేశం. కళావతి, దాసార్హ దంపతులు గర్గమహాముని వద్దకు వెళ్ళారు. రెండు చేతులను జోడించి నమస్కరించారు. గురువర్య, రాజ్యపాలనలో తెలుసో తెలియకో నేను కొన్ని పాపాలు చేశాను. వాటిని నశింపచేసే శ్రీకరం శుభకరమైన శివ పంచాక్షరి మహామంత్రాన్ని నాకు దయతో ఉపదేశించండి అని మహారాజు ఆ మునిని వేడుకొన్నాడు. ఆ రాజదంపతులను గర్గమహాముని పవిత్రమైన యమునా నదికి తీసుకువెళ్ళి స్నానం చేయించారు. ఆ నదీ తీరమందు దాసార్హుడు ఉపవాస దీక్ష వహించి అంతరింద్రియ నిగ్రహంతో తూర్పు ముఖంగా గురువునకు ఎదురుగా కూర్చున్నాడు. గర్గమహాముని సాధకుని శిరస్సుపై తన చేతిని ఉంచి పరమ శివాత్మకమైన ఓం నమ శివాయ అనే తారక మంత్రాన్ని ఉపదేశించాడు. సద్గురువు హస్తస్పర్శతో ఆ రాజు దేహం నుండి కాకుల రూపంలో పాపాలు బయటకు వస్తున్నాయి. ఆ మంత్ర జప ప్రభావం వలన వాటి రెక్కలు కాలిపోయి కావు కావుమంటూ అరుస్తూ నేల కూలిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డ ఆ దాసర్వరాజు గర్గమహామునిని, మహానుభావ, దీనికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. రాజా, నువ్వు వేల వేల జన్మలలో పాపకృత్యాలు చేసి పాపాత్ముడు అయ్యావు. కానీ నువ్వు చేసిన కొద్దిపాటి పుణ్యఫలంగా ఈ జన్మలో మహారాజు అయ్యావు. మనం చేసిన పుణ్యపాప కృత్యాలే ఇహలోక జన్మాలకు కారణాలు. ఇప్పుడు నీవు చేసుకున్న సుకృతం వలన శ్రీకరం శుభకరమైన శివ పంచాక్షరి మంత్రోపదేశం పొందావు. అందువలన నీ దేహంలో ఉన్న పాపాలన్నీ కాకుల రూపంలో బయటకు వచ్చాయి. తారక మహామంత్రమైన శ్రీ శివ పంచాక్షరి మంత్రానుష్ఠాన ప్రభావం వలన
బ్రహ్మహత్య, బ్రాహ్మణ నిందదోషం, పరస్త్రీ సంగమం, పరధనాపహరణం, భ్రూణహత్య, అసత్య దోషం, మద్యపాన సేవనం మొదలైన వాటి వలన కలుగు పాపాలు, దోషాలు త్రుటి కాలంలో నశిస్తాయి. అప్పుడే మీరు పవిత్రులు కాగలరు. కనుక శ్రీకరం శుభకరమైన శివ పంచాక్షరి మహామంత్రానుష్ఠానం నిత్యం చేయండి. రాజా, మీరు యథాశక్తిగా పుణ్యకార్యాలు ఆచరించండి. ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమిస్తూ శాంతి అహింసలతో పరిపాలించండి. మీకు శుభమగుగాక అని ఆ దంపతులను ఆశీర్వదించాడు గర్గమహాముని. రాజు దంపతులు రాజమందిరానికి వచ్చారు. చక్కగా సంసారం చేయసాగారు. పుత్ర పౌత్రాభివృద్ధులతో చిరకాలం సంతోషంగా జీవించారు. తారక మహామంత్రం. ఓంకారం అవ్యక్త పంచాక్షరి. నమశివాయ వ్యక్త పంచాక్షరి. ఇది సమస్త కోటి మంత్రాలకు మూలమయ్యింది. సమస్తమైన పాపాలను పోగొడుతుంది. సాధకులకు సచ్చిదానంద సాంబశివపరం బ్రహ్మతత్వాన్ని ప్రబోధిస్తుంది. ఈ మంత్రమహిమ వర్ణింపశక్యం కానిది. భవతారక మంత్రమైన పంచాక్షరి మహామంత్రాన్ని అగస్త్యుడు, వేదవ్యాసుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా ఎందరో మహానుభావులు శివదీక్షను పాటించి నియమనిష్టలతో జపించారు. కాబట్టి భక్త మహాశయులందరూ ఈ మంత్రాన్ని భక్తి ప్రవృత్తులతో జపించి భోగభాగ్యాలను, శాంతి సౌఖ్యాలను పొందుదురుగాక. ఇదండి శ్రీ శివ పంచాక్షరి మహామంత్రం యొక్క మహిమ. ఈ కథ విన్నవాళ్ళందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.